నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా మీద అనుమానం వచ్చిందా? ఇక వాళ్ళని వీడి ప్లాన్ బిని సక్సెస్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు సాగుతున్నాయా? బెంగళూరు ప్యాలెస్ వేదికగా ఆయన వేస్తున్న స్కెచ్ ఇదేనా? షర్మిల గారికి రాజ్యసభ సీటు రాకుండా చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేఎన్ఆర్ ఎంక్వైరీస్ ఎప్పుడైతే నడుస్తున్నాయో అక్కడి నుండి జగన్మోహన్ రెడ్డి గారిలో ఏ క్షణమైనా నేను అరెస్ట్ అవ్వడం ఖాయం, నన్ను నేను రక్షించుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ వేదికగా ఏం స్కెచ్ వేస్తున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే ఒక విషయం బయటకు వచ్చింది. మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద ఆయన సీరియస్ గా ఉన్నారు, వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తమైనాయి కాబట్టి ఏం చేసినా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి తనని తాను రక్షించుకోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ని ముందు పెట్టి డైరెక్ట్ గా బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలుగా టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. నమ్మొచ్చా? ఖాన్తో గేమ్స్ ఆడుతున్నాడా అంటే అదేదో బ్రహ్మానందం డైలాగ్. అంటే ఇప్పుడు బీజేపీతో గేమ్స్ ఆడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డికి సెగ తగిలింది, ఇది వాస్తవం. ఏది మొత్తం వరుస పెట్టి అరెస్టులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, కేసిరెడ్డి రాజ్, అదే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, మీరన్నట్టు తన పిఏ కేఎన్ఆర్, వరుస పెట్టి రోజు విచారణలు. అంటే ఇక పిఏ కేఎన్ఆర్ దాకా వచ్చారు అంటే రేపో మాపో నా తలుపు తడతారు. సెగ తగిలిందా? వాళ్ళ లిక్కర్ సెగ విపరీతంగా తగిలింది కాబట్టే షెల్టర్ జోన్ కోసం వెతుక్కుంటున్నాడా? సేఫ్ జోన్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామనా? దేశవ్యాప్తంగా దీనిపై చర్చ. ఏది ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలు మళ్ళా కాంగ్రెస్లో కలవాలి. అదే టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ, సోనియా గాంధీ పక్కన కూర్చుని మొన్న ఇండియా కూటమిలో మనం చూసాం. రాహుల్తో, సోనియాతో ఆమె చర్చలు, వాళ్ళేదో విలీనం ప్రతిపాదన చేశారని, సమయం చూసి ప్రకటిస్తానని ఆమె చెప్పినట్టుగా మమతా బెనర్జీ. లేకపోతే ఇక్కడ ఎన్సీపీ ఉద్ధవ్ థాక్రే, ఆయన అసలు బయటపడి చెప్పాడు ఏమని? శరద్ పవార్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తేనే బీజేపీని ఎదుర్కోగలం. మహారాష్ట్రలో బీజేపీని ఎదుర్కోవాలంటే శివసేన ఇచ్చిన ప్రపోజల్ ఏమని? ఎన్సీపీని కాంగ్రెస్లో విలీనం చేయండి, అప్పుడు దృఢంగా మహారాష్ట్రలో బీజేపీని నిలువరించవచ్చు. స్టాలిన్ అంటే ఇప్పుడు స్టాలిన్ మీద, మమతా బెనర్జీ మీద జగన్కి అకస్మాత్తుగా ప్రేమ ఎందుకు పుట్టింది? మొన్న ప్రెస్ మీట్ మీరు విన్నారు. ఆ సర్ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆ ఓట్ల తొలగింపు పైన తను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? పశ్చిమ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు, లేకపోతే తమిళనాడులో 94 లక్షల ఓట్లు సర్లో తొలగించారు. ఇక వరుస పెట్టి మమతా బెనర్జీ ఆమె కాన్స్టిట్యుయెన్సీ భవానీపూర్ 45,982 ఓట్లు తొలగిస్తే మమతా బెనర్జీ 15,000 ఓట్లతోనే ఓడిపోయింది. లేకపోతే ఇతను ఎవరు? కొళత్తూర్ స్టాలిన్, ఆయన నియోజకవర్గంలో 71,000 ఓట్లు తొలగించారు, పాపం ఆయన 8,000 ఓట్లతో ఓడిపోయాడు. అంటే స్టాలిన్ మీద ప్రేమ, లేకపోతే మమత మీద ప్రేమ జగన్కి అకస్మాత్తుగా ఎందుకు కురిపిస్తున్నాడు? ఇండికేషన్ ఏంటి? అంటే కాలింగా మేబీ అంటే ఏంటి? తను ఇండియా కూటమిని కాలింగా, లేకపోతే మమత స్టాలిన్ ద్వారా రాహుల్ గాంధీ కాలింగా? ఇప్పుడు డికే శివకుమార్ ఈ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఎవరు? వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి హయాం నుంచి వాళ్ళ మధ్య స్నేహ బంధం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఇతను యలహంక అక్కడ ఎందుకు ఉంటున్నాడు అసలు? యాక్చువల్గా అక్కడ ఉండేది షర్మిల. గతంలో ఎన్నో ఏళ్లుగా షర్మిల పిల్లలను పెట్టుకుని చదివించుకుంటూ బెంగళూరు నివాసం. అట్లాంటిది మరి జగన్మోహన్ రెడ్డి యలహంక తిష్టేయటం ఏంటి? లోటస్ పాండ్కి రాకపోవడం ఏంటి? లోటస్ పాండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి,
తెలంగాణ, తన ఆటలు ఇక్కడ సాగు. సాగవు. మళ్ళీ తన ఫోన్ ఏమైనా ట్యాప్ చేస్తారనా? అంటే మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఆయన లోటస్ పాండ్కి కొద్ది రోజుల్లో రాబోతున్నారు, అందుకే మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి ఇక రేవంత్ గారితో ఎలాంటి అభ్యంతరం ఉండదు కాబట్టి ఇక్కడికి రావాలనుకుంటున్నారా? కాలింగా అంటే శివకుమార్ దగ్గర ఎందుకు, నా దగ్గర అయినా ఉండొచ్చు అని రేవంత్ రెడ్డి కాలింగా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఘర్ వాపసి, వీళ్ళందరూ చెప్పే ఒకే ఒక చూయింగ్ గమ్ డైలాగ్. ఈ రాజకీయ నాయకులు ఏంటి, ఎప్పుడైనా సరే వాళ్ళు అనే మాట స్వగృహ ప్రవేశం అంటుంటారు. ఏది స్వగృహ ప్రవేశం? నీ స్వగృహం. ఆ రోజు నువ్వు, నీ పత్రిక, నీ ఛానల్, జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ మీద ఏం మాటలు మాట్లాడారమ్మా? ఎడ్విన్, రాబర్ట్, మైనో అని చెప్పి ఆమె పాత పేరు బయటకు తీసి, ఆమె అక్కడ ఇటలీలో ఒక స్టివార్టు, అక్కడికి ఏదో యువరాజు వచ్చాడు, ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ, ఆ పోలీసులు చూసి ఓ ఇతను ఎవరో ఒక రాజ్యానికి రాజు అని వాలేసింది అంటూ రాజీవ్ గాంధీని ఉద్దేశించి సోనియా రాజీవ్ ఆ లవ్ని ఎంతగా అవమానకరంగా ఈ పత్రిక రాసింది. సోనియా వలేసుకుంది రాజీవ్ గాంధీని, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, వాళ్ళమ్మ బ్లెస్ చేసింది, పెళ్లి చేసుకున్నారు. ఇవాళ సోనియా గాంధీ ఇక్కడ ఇన్నేళ్ల నుంచి ఉంటుంది. సోనియానే చంపించింది మా నాన్న అన్నాడు. ఆమె అసలు ఏడ్చింది, విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంది, నా భర్త మరణంపై నాకు అనుమానాలు ఉన్నాయన్న. ఇప్పుడు ఆ సోనియా గాంధీ పార్టీకే షర్మిల అధ్యక్షురాలు. అంటే మరి ఆ పార్టీకి అధ్యక్షురాలు షర్మిల అయినప్పుడు షర్మిలకి ఏ రాష్ట్రం నుండైనా ఏ ప్రాంతం నుండైనా రాజ్యసభ సీట్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ ఆవిడకి రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఆవిడకి ఆ పార్టీలో సీట్ వస్తే గనక రాజ్యసభ సీట్, ఇక ఈయన కాంగ్రెస్ లో వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆమెను తొక్కేశారు, అది అన్నయ్య అని చెప్పేసి అంటున్నారు. పుండు మీద నువ్వు కారం తల్లుతున్నావా? ఆమె అన్నది షర్మిల. మొన్నేంటి బీజేపీ వాళ్ళు ఎవరో ఎద్దేవా చేశారు, ఇదే మాట్లాడారు. షర్మిలకు జరిగిన అన్యాయం గురించి బీజేపీ మాట్లాడితే ఆమె ఏమందో తెలుసా? పుండు మీద కారం తల్లబాకడం. అంటే పుండు పుండే కదా అంతే. ఇప్పుడు ఇవాళ షర్మిలను చూసి ఎందుకంత అసూయ జగన్మోహన్ రెడ్డి? అంటే మీ నాన్న నీకన్నా షర్మిలను ఎక్కువ ప్రేమించాడనా? అంటే చిన్నప్పటి నుంచి షర్మిల మీద అసూయ అలా 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 మొక్క వటవృక్షం అయిపోయిందా? కడప లోక్సభ సీట్ ఇవ్వలేదు, నీకోసం ఆమె పాదయాత్ర చేసింది, నువ్వు జైల్లో బ్యాడ్మింటన్ ఆడుకుంటుంటే తను పాపం కొంకులు కొట్టుకుంటూ నడిచింది 3000 కిలోమీటర్లు, నీ పార్టీని నిలబెట్టింది. గ్రాటిట్యూడ్గా కనీసం నువ్వు ఒక లోక్సభ సీట్ ఇవ్వలేవమ్మా? అంటే అవినాష్ రెడ్డికి లోక్సభ సీట్ ఇస్తావు, మీ మేనమామకి కమలాపురం అసెంబ్లీ సీట్ ఇస్తావు, మీ బాబాయికి టీటీడీ చైర్మన్ ఇస్తావు, మళ్ళా రాజ్యసభకు పంపిస్తావు, ఒంగోలు పార్లమెంట్ ఇస్తావు, వీళ్ళందరికీ సీట్లు ఇస్తావు, షర్మిలకి ఇవ్వవా? తన పార్టీలో షర్మిల ఎదగకూడదు, పక్క పార్టీలో కూడా షర్మిల ఎదగకూడదు. పాపం ఆయన ఏదో దేవుడిచ్చిన అన్న అనుకోండి, సొంత అన్నట్టు నన్ను వెన్నుపోటు పొడిచాడు, దేవుడిచ్చిన అన్న న్యాయం చేస్తాడు రాహుల్ అనుకుని అతని జెండా మోస్తుంటే, ఇవాళ రాహుల్ని మరి జగన్మోహన్ రెడ్డి ట్రాప్ చేయటం, షర్మిలకి టికెట్ ఇవ్వకుండా రాజ్యసభకు పంపకపోతే విలీనం చేస్తానన్నా? వీళ్ళిద్దరి మధ్య డీల్ ఏంటి? రాహుల్ జగన్ రహస్య డీల్. అంటే కేఎన్ఆర్ ని ఎంక్వైరీస్ చేయడం వల్ల ఇక ఈయన అరెస్ట్ అవ్వడం ఖాయం కాబట్టి బీజేపీ రక్షించకపోతే కాంగ్రెస్ అయినా రక్షిస్తుంది అరెస్ట్ కాకుండానేమో. ఈ యాషాలు వేస్తే హనుమంతుడి దగ్గర కుప్పిగంతులు వేయచ్చా? నో సార్. ఇప్పుడు అనవసరంగా మోడీ దగ్గర, షా దగ్గర కుప్పిగంతులు వేస్తే ఏం జరుగుద్ది? ఆ కుప్పిగంతులు ఏదో జైల్లో వేసుకుంటారు. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.